తర్వాత రెండో బుక్ నా 70 ఏళ్ళకి. ఐ థాట్ మీరు ఫస్టే అన్నారు. ఫస్ట్ ఐ లైక్డ్ యువర్ సెంటెన్స్. మీరు ఎందుకు చేస్తున్నారు ఇంటర్వ్యూ అంటే యూట్యూబ్‌లో 99 ఏళ్ల తర్వాత ఎవరికైనా తెలవాలి అని. అవును సార్. అది ఈ పుస్తకంలో నేను రాసింది. BL టు BM. ఓహో! బెంచ్‌లెస్ టు బెంచ్ మార్క్. హౌ ఐ బికేమ్ ఎ బెంచ్ మార్క్ ఫ్రమ్ ది స్మాల్ ప్లేస్ ఆదిపూడి టు అమెరికా, ఆస్ట్రేలియా. ఓకే. ఎలా వెళ్ళాను, దీంట్లో నా ఆదిపూడిలోంచి ఏం నేర్చుకున్నాను, ఎడ్యుకేషన్ ఎలా వెళ్ళింది చీరాల నుంచి ఐఎం వరకు, ఎక్స్పీరియన్స్ లూపిన్ నుంచి బాంబే నుంచి చెన్నై వరకు, అలాగే గవర్నమెంట్స్తో, ఈఎంఆర్ఐతో, తర్వాత ఫ్యామిలీ సపోర్ట్, వీటి మీద నేను రాశాను అనమాట ఈ పుస్తకం. అన్ని ఇంగ్లీష్‌లోనే ఉన్నాయండి? అన్ని ఇంగ్లీష్లోనే. తెలుగులో ఏం రాయలేదు? తెలుగు ట్రాన్స్లేట్ చేయలేదు. చేయించండి. తర్వాత ఇప్పుడు 4 నెలల క్రితం ఈ బుక్ రాశాను. ఇవన్నీ యాజ్ అట్రిబ్యూటెడ్ డాక్టర్ కలాం. నువ్వు రాయాలి, నీకున్న నాలెడ్జ్ ఇంకోటి తెలవాలి. ఇదేంటంటే ప్రతి ఒక్కరు రివ్యూ మీటింగ్ కూర్చుంటాం, ఎక్కడో ఒక రివ్యూ పిలుస్తారు. అవును. అది బయటకు వచ్చి ఏడుస్తామా, బయటకు వచ్చి సరిగా మాట్లాడతామా, డిపెండింగ్ ఆన్ హూ ఇస్ రివ్యూయింగ్ యూ, హౌ ఇంట్రెస్టింగ్ ఈజ్ దట్. అవును. నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ట్ 30 ఏళ్ళు నేను సీఈఓగా, అడ్వైజర్గా రివ్యూ చేసింది 108లో, అలాగే మద్రాసు సిమ్రైజ్లో, అలాగే అఖిలేష్ యాదవ్, మోడీ. ఎందుకు అసలు రివ్యూ ఎలా చేయాలి, ఆ మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి, స్కిల్స్ ఏముండాలి, దాని తర్వాత లీడర్షిప్ స్టైల్స్ విల్ డిఫైన్ యువర్ రివ్యూ మెకానిజం. నేను అథారిటేటివ్ లీడరా, లేకపోతే కోయర్సివ్ లీడర్నా, లేకపోతే పేస్ సెట్టింగ్ లీడర్నా, లేకపోతే డెమోక్రటిక్ లీడర్నా, దాన్ని బట్టి ఆ రివ్యూ మీటింగ్ కూడా జరుగుతుందని నేను ఎట్లా చేశాను. నేను చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు 17 మంది రాశారు. ఈ 30 ఏళ్లలో నా రివ్యూ మీద అటెండ్ అయిన వాళ్ళు, వేరే నా కింద వాళ్ళు రాసి 4 సీఎంలు నన్ను రివ్యూ చేసింది. రాజశేఖర రెడ్డి గారు, మోడీ, అఖిలేష్ యాదవ్ అండ్ చంద్రబాబు నాయుడు. ఈ 4 నన్ను రివ్యూ చేసినప్పుడు వాళ్ళ స్టైల్స్ ఏమైందని ఈ బుక్లో ద రివ్యూ ఇన్సైట్ అని మన ఉగాది రోజు ఇది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంచ్ చేశారు. ఉగాది రోజు ఇలా ఆయన చెప్పిన ఫస్ట్ ఆధార్ కమ్మన్నారు. కానీ నేను ఆధార్ అవుతాన్ని, తెలుగు మీడియంలో ఇంగ్లీష్ రానని ఒక ఆధార్ అవుతానని ఆయన అనుకున్నాడు, కానీ నేను అనుకోలే. ఎప్పుడైనా లైఫ్లో మీరు పైకి రావాలంటే, నేను ఐఎంలో చేరగలిగానంటే అతను రామకృష్ణారావు గారు నువ్వు అవ్వగలవు అని అతను చూశాడు. అట్లా ట్యాపింగ్ హిడెన్ హ్యూమన్ పొటెన్షియల్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. అలాగే కలాం గారు నాకు చూసింది, నువ్వు రాయగలవు. అలాగే టీచింగ్ 676 లెక్చర్స్ ఇచ్చేంతవరకు ఈ రోజు వరకు, యాస్కీలో కానీ, ఐఐఎంలో కానీ, కార్పొరేట్స్లో కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎంటైర్ మెడికల్ కాలేజ్, శ్రీ చిత్ర మెడికల్ కాలేజ్ ఇన్ త్రివేంద్రం, ఆ డాక్టర్లు అందరినీ డిపార్ట్మెంట్ నేను ట్రైన్ చేశాను, అండ్ మేనేజ్ స్కిల్, లీడర్షిప్ స్కిల్స్. అలాగే మన తెలంగాణ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్స్ని. దాని తర్వాత 108 వీడియోస్ ప్రొడ్యూస్ చేశాను. ఇదంతా ఆయన చెప్పిందే, ఆయన చెప్పకపోతే నేను చేసేవాడు. ఒక్క మనిషి మీ గురు స్థానంలో ఉన్నవాళ్ళు చెప్పాలి. ఆ 108 వీడియోస్ కోవిడ్ టైంలో కూర్చొని ఖాళీగా ఉంటాం కన్నా ఈ అన్ని మేనేజర్ స్కిల్స్ మీద, హౌ డూ యూ డిసైడ్, హౌ డూ యూ నెగోషియేట్, హౌ డూ యూ మేనేజ్ పీపుల్, హౌ డూ యూ రిక్రూట్, హౌ డూ యూ మేనేజ్ యువర్ కస్టమర్స్ అని, హౌ టు సెల్, హౌ టు రిలేట్ యువర్ కస్టమర్స్, తర్వాత లైఫ్ స్కిల్స్ మీద, వాల్యూస్ మీద, యాటిట్యూడ్ మీద, తర్వాత లీడర్షిప్ మీద, విజనింగ్ అంటే ఏమిటి, స్ట్రాటజిక్ థింకింగ్ అంటే ఏమిటి, ఇన్నోవేషన్ అంటే ఏమిటి, ఎగ్జిక్యూషన్, టీమ్ బిల్డింగ్, ఎథికల్ లీడర్షిప్ అంటే ఏమిటి, ప్రతి టాపిక్ మీద 3-4 నిమిషాల్లో వచ్చేట్టుగా 3-4 మినిట్స్ యావరేజ్. ఎంత ఫిల్టర్ అయి ఉండాలి, ఎంత చివరికి సక్సెస్ మీద. వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఆయన నాకు చెప్పేది, కలాం గారు నీ మూలంగా మోటివేట్ అయ్యి లీడర్స్ అవ్వాలి ఈ దేశానికి, అది మాకు చాలా ముఖ్యమని. నేను 350 మంది లీడర్ని మెంటర్ చేశాను. ఆయన అనిల్ అగర్వాల్ డీజీపీగా రిటైర్ అయ్యాడు యూపీలో. ఐ మెంటర్డ్ హిమ్. టుడే ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా. మొన్న ఈ మధ్య ఢిల్లీ వెళ్తే తను నన్ను లంచ్కి పిలిచి, లంచ్ తర్వాత మా కలీగ్స్తో చెప్పాడు, ముందు ఐ వాంట్ పే హిమ్ రెస్పెక్ట్స్ అన్న క్యాబిన్కి తీసుకెళ్ళి, ఆయన క్యాబిన్కి ఐ వాంట్ పే మై రెస్పెక్ట్స్ అని. ఆయన కూతురు పెళ్ళి వాళ్ళు అల్లుడు చెబుతున్నాడు, ఇట్స్ ప్లెజర్ ఫర్ యూ టు మీట్ హిమ్ టుడే అని. అలాగా వెన్ మెంటర్ సంబడి, ఆ రిలేషన్షిప్ అనేది మీరున్నారే ఫస్ట్ సెంటెన్స్ అన్నారా, యూట్యూబ్ ఉంటేనే కాదు, వెన్ ఐ మెంటర్ పీపుల్ దే టాక్ అబౌట్ యూ అండ్ దే నెక్స్ట్ జనరేషన్ టాక్స్ అబౌట్. అలాగా ఐ మెంటర్డ్, ఐ టాట్, ఐ మెంటర్డ్, ఐ రోట్, ఐ ఆల్సో గేవ్ బుక్స్. ఆల్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్. సేమ్ వే ఇంకో గురుగారు, శృంగేరి గురుగారు, ప్రతి సంవత్సరం వెళ్తా. వెళ్ళినప్పుడల్లా, ఏం నాయన ఏం చేస్తున్నాం, 108 వెంకట అంటారు నన్ను, 108 చెంగవల్లి ఏం చేస్తున్నారు చెబితే, ఓ అఖిలేషా అంటే మలయాళం కొడుక,
ఆయన కదా మంచిది ఆయన. నాకు కావాల్సిందల్లా అమ్మగారిని రోజు నేను అమ్మవారిని ప్రార్థించేదల్లా నీకు ఆయురారోగ్యాలు అమ్మవారు ఇవ్వాలి, ఇట్లా నువ్వు బయట వాళ్ళకి ఉపయోగపడే పనులు చేస్తూ ఉండు, అద్భుతం. రిటైర్ అవ్వక చేస్తూ ఉండన్నారు ఆయన. అలాగే ఇప్పుడు ఈ విధుశేఖర స్వామి కూడా కలిసినప్పుడల్లా ఇలాగా ఈ గురువులు అనేది అమ్మ నాన్న స్థలం ఒకటైతే, మా నాన్న చెప్పింది ఆ రోజు ఆయన చెప్పకపోతే, నువ్వు చనిపోయి ఏం రాస్తారా అని ఆయన చెప్పకపోతే 20 ఏళ్ళు అయిపోయేది కాదు. అలాగే కలాం గారు చెప్పకపోతే నేను ఇవన్నీ చేసేవాడిని కాదు. ఇప్పుడు ఈ 6 రాష్ట్రాల్లో పనిచేసిందంటే మరి ఆయన కలాం గారు చెప్పట్టే. అది ఎక్కడ యూపీ, అందరు మా ఫ్రెండ్స్ వద్దన్నారు నేను యూపీకి అడ్వైజ్కి వెళ్తానంటే. ఫస్ట్ టైం కలిశానండి 2 గంటలు ఆయన్ని. ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ అమోద్ కుమార్ని, ఆయన సీఎం సెక్రటరీ పనిచేస్తాడు. ఆయన లెక్చర్ విన్నాడు ఐఎస్బీలో. ఓకే. వెళ్ళి సీఎం చెప్పాడు నువ్వు ఈయన సంగతి విను అన్నాడు. నన్ను పిలిపించారు అక్కడికి. 2 గంటలండి. నేను మాట్లాడాను, ఆయన మాట్లాడాడు. హమారా సలాహకార్ బని అన్నాడు. అంటే ఆ లెటర్ ఇవ్వడానికి నాకు హిందీలో చంగవ లెటర్ అని నాకు తెలియదు. అందుకు టైం పట్టింది చంగవల్లి. నేను ఇక్కడికి వచ్చి మై వైఫ్ సెంట్ మీ హౌ టు రైట్ చంగవల్లిని పంపిస్తే అప్పుడు ఇచ్చారు లెటర్. ఎంత డబ్బులు కావాలన్నాడు. సార్ మీరు వెళ్ళారు అన్న. ఐ చార్జ్ 1 lakh per day is my fees outside in corporate sector. Okay. After retiring as a CEO, I take 1 lakh for my training programs. Governments I do free. Non-profits I do free. Schools I do free. But corporates who are making crores of profits, I charge them. Yes. Your government, sir, you want to do something public, I will not take 1 rupee salary. All the 6 states where I worked now, UP, Haryana, Meghalaya, Assam, Telangana, Andhra, I didn't take 1 rupee salary. 2 days in a month, 3 days in a month, I go work. All those years, I didn't take 1 rupee. They only pay my airfare. That's all. మరి లైవ్లీహుడ్ మీరు ఏం తీసుకోకుండా అలా వర్క్ చేస్తే ఎలా? ఇవి ఉన్నాయి కదా, కార్పొరేట్ సెక్టర్ ట్రైనింగ్ ఉంటుంది కదా. ఓకే. ప్లస్ ఎనీవే అవి కార్పొరేట్ సీఈఓ. ఎంతనే డబ్బులు మనం తినే గోంగూర పచ్చడి, ఆ కూర పప్పే కదా. షుగర్ గిగర్ వచ్చిన తర్వాత ఎంత తింటారు మీరు? ఎంత సంపాదించాం కానీ, ఎంత ఎవరికి చేసాం మనం అని ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు యూపీలో ఉందనుకోండి, మరి ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు 108 ప్రాజెక్ట్ హెల్త్కి ఎలా చేసావో నాకు పోలీసు వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ చేయన్నారు, నీకు ఎంత డబ్బులు కావాలో అడుగు అంతే. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం చేశారు సార్? అదేంటంటే అది యూపీ 100 డైల్ చేస్తే మీకు అచ్చా 108 బదులు 100. ఓకే. ఇక్కడ 108 ఓన్లీ ఫర్ హెల్త్ ఎమర్జెన్సీ, అక్కడేమో 100. అక్కడ అది 108 ఉంది. 100 డైల్ చేస్తే ఒక క్రైమ్ కానీ, అబ్డక్షన్ కానీ, డెకాయిటీ కానీ, రేప్ కానీ, అవును దేనికైనా సరే ఈ వెహికల్ నీ 108 లాగా 15 నిమిషాలు వచ్చేట ఆ సిస్టమ్ డిజైన్ చేయమన్నాడు. నాకు మరి పోలీసు అవి ఏం తెలియదు, హిందీ రాదు, నువ్వు చేయన్నాడు అంతే. అందరూ ఫ్రెండ్స్ వద్దన్నారు. లక్నో అంటే మరి 2 hours ట్రావెల్, అక్కడ తెలిసిన లేడు, ఫుడ్ ప్రాబ్లం అంతా. అయినా సరే వెళ్ళాలి, ఏదో చేయాలన్న తపన. ఆయన ఒకటే చెప్పాడు, అప్పుడు హిందీ సీక్లేదన్న. నాకు హిందీ అయితే 2 ఏళ్ల తర్వాత ఆ లాంచ్ రోజు 19th November 2016 లాంచ్ అయిన రోజు ఐ స్పోక్ ఇన్ హిందీ టు 10,000 ऑडियंस. ओके. भाई और बहनों, पहले बार हम हिंदी में इतना बात करेगा. एक आदमी दक्षिण भारत से यहाँ उत्तर भारत में आके गंगा में डूब के पाप यहाँ धो के वापस दक्षिण भारत जाने का बिना उत्तर भारत में ठहर के थोड़ा अच्छा काम यहाँ उत्तर प्रदेश वासियों के लिए करने के लिए 22,000 करोड़ का प्रोजेक्ट, एक पैसा खाने को बिना, एक अखिलेश एक पैसा खाने को भी नहीं दिया ना. आणि I spoke in Hindi, my Hindi, whatever but where I could reach them. ప్రజలకు అర్థమైతే చాలు, ఇంకేంటి. And believe me, every day 14,000 emergencies we could prevent, dacoity, catch the robbers. ఫోన్ చేస్తారు, వెంటనే పోలీస్ వెహికల్ వస్తుంది. ఒకడు ఎగ్జామ్ వాడి హాల్ టికెట్లు అన్నీ మర్చిపోయాడు, క్వాలిఫికేషన్ మర్చిపోయి ఇంటర్వ్యూకి వెళ్తుంటే బస్సులోంచి దిగి అక్కడికి వెళ్తే కాఫీ తాగటానికి ఎవరో వసిపోయింది. వాడు యూపీ 100 ఫోన్ చేశాడు డైల్. పోలీస్ వెహికల్ వచ్చి ఆ బస్సు అమ్మడబడి వాడి పేపర్లు బస్సులోంచి తీసిచ్చే. ఈజ్ ఇట్ ఎమర్జెన్సీ ఆర్ నాట్? అకార్డింగ్ టు మీ ఎమర్జెన్సీ. ఇక వాడు కూడా కమిటెడ్ సూసైడ్. అవును కదా. అలాగే ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళు ఏదో పిక్నిక్ వెళ్తూ ముగ్గురు మధ్యలో పెట్రోల్ అయిపోయింది రాత్రి 2 గంటలకి. సో 100 రైల్ చేస్తే వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళి పోలీస్ కార్లో పెట్రోల్ తెచ్చి పోసి, బికాజ్ ఇఫ్ ఓన్లీ హస్బెండ్ హాస్ గాన్ అలోన్, వాట్ వుడ్ హ్యాపన్ టు దట్ లేడీ? కరెక్ట్. యూ హావ్ టు థింక్ ఫ్రమ్ దట్ డిమెన్షన్. ఆ సాటిస్ఫాక్షన్ ఫినామినల్ అండి. ఎక్కడో బఫ్లో ఎవడో దొంగిలిస్తే వాడు ఫోన్ చేస్తాడు, ఆ చేసినవాడు యాదవ్, పోలీస్ డ్రైవర్ ముస్లిము. ఇలా మల్టీ కమ్యూనిటీలో కూడా మనం ఇంకోటి సాయం చేయొచ్చు అని ఒక. ఇలాగే ఇక్కడ కూడా 108 అండి. మన మల్కాజిగిరిలో ఒక హస్బెండ్ ఫోన్ చేశాడు, ఇప్పుడే మా డెలివరీ అయింది, పిల్లాడు చనిపోయాడు, మీరు రండి అని.
మా ఆవిడని చూసుకోవడానికని. వెళ్ళి ఎక్కడున్నా ఆ పిల్లాడిని అడిగాం. బకెట్‌లో పెట్టాము బాత్రూమ్‌లో అని. వెళ్ళాం. బకెట్‌లో చూస్తే అది దట్స్ కాల్డ్ డెలివరీ. సీఏయూఎల్ డెలివరీ. ఆహా! సీఏయూఎల్ అంటే యూ డెలివర్ విత్ ద సాక్ ఇంటాక్ట్ అనమాట. ఆ సాక్‌తోని సాక్ డజంట్ బ్రేక్. మా వాళ్ళు వెంటనే సాక్‌ని బ్రేక్ చేసి ఆ పిల్లాడిని బయటికి తెచ్చి వాడిని రిసిస్టేట్ చేసి ఆమెని ఇద్దరిని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో బోత్ ఆర్ ఫెంటాస్టిక్. పిల్లాడు బతికాడా? బ్రహ్మాండంగా. లోపల ఉన్న సాక్‌లో ఉన్నాడు. అయ్యయ్యో! ఇమాజిన్ వాట్ ఎ సాటిస్ఫాక్షన్. ఐ మీన్ వాట్ ఎల్స్ యూ విల్ గెట్. వాళ్ళు చచ్చిపోయారని చెప్పి బకెట్‌లోనే పెట్టేసారు ఏకంగా మరి దారుణం. 5,20,000 మంది ప్రాణాలు అట్లా కాపాడాం 6 ఏళ్లలో నా పీరియడ్‌లో. ఏ డాక్టర్‌కి వస్తుంది చెప్పండి ఈ అవకాశం. అలాగే మీరన్నట్టు కింద ఒక ఆమెని 45 ఏళ్ళు ఆమె వైజాగ్ దగ్గర. ఆ పిల్లాడిని స్కూల్‌లో విన్నాను. ఎమర్జెన్సీలో 108 ఫోన్ చేస్తున్నాను. నా లెక్క ప్రకారం ఆమె చావలేదు. వీడు చచ్చిందని అక్కడ పెట్టారు. లైట్ వెలిగించారు. ఆ వైట్ క్లాత్ పెట్టారని గ్రాస్ ఏసి. వెళ్ళారు. మా అంబులెన్స్ వెళ్తే ఆడికెళ్ళిన తర్వాత అంబులెన్స్ దిగి మా వాళ్ళు వచ్చారు. చూడంగానే వీళ్ళు ఆ పంచాయత్ ప్రెసిడెంట్ వద్దు వేస్ట్ చేయమని గవర్నమెంట్ ఆమె చచ్చిపోయింది. అయ్యో! వీళ్ళు వెంటనే టర్న్ అవ్వగానే ఈమె కాలు వేలు ఇటు తిరుగుతున్నది. వీళ్ళు వెంటనే మళ్ళీ తిరిగి వచ్చారు. అప్పుడు వాడు ఆర్ఎంపీ వాడు అంటాడు లేదు నేను డిక్లేర్ చేశాను డెడ్ విచ్ ఈజ్ నాట్. మళ్ళీ వాళ్ళు తిరుగుతున్నప్పుడు మళ్ళీ చూశారు. మళ్ళీ కాలు తిరుగుతున్నది. ఇక వాళ్ళు వదిలేసి ఆమె మీద పడి వెంటనే ఆమెను ఎత్తేసి ఆమెకి కెరటాయిడ్ పల్స్ చూశారు. ఓహో! పల్స్ దొరికింది. వెంటనే ఆమెని అంబులెన్స్ ఎత్తేసి అంబులెన్స్‌లో ముందు షుగర్ చూస్తే 35. వెంటనే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టారు. ఆమె 20 నిమిషాల్లో వచ్చేసింది ఫ్లూయిడ్స్ పెట్టంగానే. ఈసారి ఐ మీన్ వేర్ డు యూ గెట్ దీస్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్? యూ డోంట్ గెట్. నిజం సార్.